తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నుంచే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. విద్యార్థులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు బ్రేక్ఫాస్ట్ లో రోజుకో రకమైన రుచికరమైన మెనూను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. మిల్లెట్ ఇడ్లీ, చట్నీ, సాంబార్, పూరి, వెజిటబుల్ కుర్మా, బోండా, ఉప్మా లాంటి పోషకాలు కలిగిన పదార్థాలను బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా డే బై డే గ్లాస్ పాలు, రాగి జావను కూడా మెనూలో యాడ్ చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని జూన్ 12న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభిస్తారు. తొలుత ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 64 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రారంభిస్తారు. ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలలకు వర్తింపజేస్తారు. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ చదువుతున్న సుమారు 1.92 లక్షల మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూరబోతుంది.